నోట్ చేసుకో. క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్. చూడు, క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ MM01. ఓకేనా? MM01 మెటీరియల్ మాస్టర్ క్రియేషన్, MM02 మెటీరియల్ చేంజ్. నోట్ చేసుకో. MM02 మెటీరియల్ చేంజ్, MM03 మెటీరియల్ డిస్ప్లే. MM01 material creation, MM02 material change, MM03 material display. Display material MM03. సో రా మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? రా మెటీరియల్ గ్రూప్ అండర్లో మనం రా మెటీరియల్ క్రియేట్ చేస్తాం. అండర్ ది రా మెటీరియల్ గ్రూప్ అండర్లో మనం రా మెటీరియల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? MM01. MM01. MM01 రా మెటీరియల్ గ్రూప్. రా మెటీరియల్ ఏం తీసుకున్నాం? నేమ్ ఏం తీసుకున్నాము? టేక్ ఎనీ నేమ్, ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు. మీ కంపెనీకు AMSRM రా మెటీరియల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. AMSRM. నెక్స్ట్ ఇండస్ట్రీస్ సెక్టర్ ఏం తీసుకోవాలి? మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. నెక్స్ట్ లైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉందా? మెకానికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ రా మెటీరియల్ టైప్ స్టాండర్డ్ తీసుకున్నాం, గుర్తుందా? ROH. డ్రాప్ నుంచి ROH అంటే తెలుసు కదా మీకు. ROH తీసుకోవాలి. ఓకేనా? చూడండి, డ్యూరింగ్ ది GL అకౌంట్ క్రియేషన్ హౌ టు ఎంటర్ ది డేటాని ఎలా ఎంటర్ చేసాము? సేమ్ ఇక్కడ కూడా అంతే. డ్యూరింగ్ ది GL అకౌంట్ క్రియేషన్ వీ హ్యావ్ 3 ట్యాబ్స్ ఉంటుంది. అక్కడ ఏమేమి ఉంటాయి? 3 ట్యాబ్స్ ఉంటుంది. జనరల్ డేటా ట్యాబ్, జనరల్ డేటా, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. 3 ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. డ్యూరింగ్ ది రా మెటీరియల్ క్రియేషన్ ట్యాబ్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి? ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ అనేవి కావాలి అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇది ఇచ్చారు కదా, మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఏమేమి ఫీల్డ్స్ అనేవి మనకు కావాలి అనేవి ఇక్కడ తీసుకుంటాం. బేసిక్ డేటా 1, 2 కూడా తీసుకోవచ్చు. ఓకే, 1 ఒకటే తీసుకోండి. బేసిక్ డేటా 1, జనరల్ ఏముంది? జనరల్ ప్లాంట్ ఉందా? కొంచెం డౌన్కి వెళ్ళండి. రైట్ సైడ్ డౌన్కి వెళ్ళండి. జనరల్ డేటా స్టోరేజ్ 1, స్టోరేజ్ 2 ఆ రెండు ఉంచండి. పైవన్నీ డీసెలెక్ట్ చేయండి, అవన్నీ అవసరం లేదు. జనరల్ డేటా స్టోరేజ్ 1 సెలెక్ట్ చేయండి, అవన్నీ రిమూవ్ చేసేయండి. పైన కూడా అవి తీసేయండి, అవన్నీ వద్దు. మనకి ఏమేమి కావాలి పైన? బేసిక్ డేటా 1, పర్చేజింగ్ ఒకటి తీసుకోండి. బేసిక్ డేటా 1 తీసుకోండి, 2 వద్దు. 1 తీసుకున్నాం. పర్చేజింగ్ తీసుకున్నాం. ఇంకా డౌన్ ఏం తీసుకుంటున్నాము? జనరల్ డేటా స్టోరేజ్ 1, జనరల్ డేటా స్టోరేజ్ 2, అకౌంటింగ్ 1, అకౌంటింగ్ 2 ఆ రెండే తీసుకోండి. ఇంకేం అవసరం లేదు. కాస్టింగ్ అవసరం లేదు. ఓకేనా? ఇవి తీసుకుంటున్నాం. సో విచ్ ట్యాబ్స్ వీ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్ అంటే ఈ ట్యాబ్స్ లో మాత్రమే మనం ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయండి. మీ ప్లాంట్ ఏంటి? ప్లాంట్ AMPT అనేది మీ ప్లాంట్. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ ఏం క్రియేట్ చేసాము? రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ ఏమి ఇచ్చాము చూడండి. అక్కడ చెక్ చేసుకుని నోట్ చేశారు. OX09 ట్రాన్సాక్షన్ కూడా చేశారు. రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ 66SL
ఇది రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. కంటిన్యూ చేయండి. డిస్క్రిప్షన్ ఏమండి, స్టీల్ రా మెటీరియల్ అనేది తీసుకుంటున్నాం. బేసిక్ యూనిట్ ఆఫ్ యూసేజ్ అన్నాడు, కేజీ తీసుకోండి. కేజీ అంటే ఏంటి, మెటీరియల్ ఎలా కొంటున్నాం, కేజీస్ వైజ్ గా కొంటున్నాం. మీరు టైప్ చేయండి, మాన్యువల్ టైప్ చేయండి. కేజీ అవి చాలా ఉన్నాయి నాగరాజ్. కిలోగ్రామ్స్, కేజీ తీసుకుంటున్నాం. ఓకేనా. తర్వాత రైట్ సైడ్ రా మెటీరియల్ గ్రూప్ అన్నాడు. రా మెటీరియల్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం, రా మెటీరియల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా? గ్రూప్ ఏం క్రియేట్ చేసాము, ఏఎం ఆర్ఎంజీనా, ఏఎం ఆర్ఎంజీ ఏదో క్రియేట్ చేసాము, జస్ట్ నా ఇచ్చాం కదా. గ్రూప్ కాదు, నేమ్ అనుకుంటా ఇక్కడ ఇవ్వాల్సి మనం. రా మెటీరియల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. ఏఎం ఐఎంజీనా, ఏఎం ఆర్ఎంజీ లేదా, ఉందిగా ఏఎం ఆర్ఎంజీ, అది తీసుకోండి. ఏఎం ఆర్ఎంజీ రా మెటీరియల్ గ్రూప్. ఈ గ్రూప్ లో ఈ మెటీరియల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ డివిజన్ అన్నాడు. డివిజన్ డ్రాప్ డివిజన్ ఏం క్రియేట్ చేస్తాము, స్టీల్ డివిజన్, సిమెంట్ డివిజన్ కాదు, స్టీల్ డివిజన్. చూడండి, స్టీల్ డివిజన్ 9S స్టీల్ డివిజన్. నెక్స్ట్ ఇంకా క్రిందకి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ జనరల్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ అని చూసారా, జనరల్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఇక్కడ ఒకటి రావాలి. ఎన్ఓఆర్ఎస్ ఉందా, స్టాండర్డ్ ఎన్ఓఆర్ఎస్. ఎన్ఓఆర్ఎస్ ఎన్ఓఆర్ఎం ఎన్ఓఆర్ఎం కదా, ఎన్ఓఆర్ఎం కరెక్ట్, ఎన్ఓఆర్ఎం ఎం పైన ఎన్ఓఆర్ఎం స్టాండర్డ్ ఐటమ్ తీసుకోండి. నెక్స్ట్ గ్రాస్ వెయిట్ అన్నాడు. గ్రాస్ వెయిట్ 100 తీసుకోండి. 100 గ్రాస్ వెయిట్ 100, నెట్ వెయిట్ కూడా 100. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ వెయిట్ అన్నాడు కదా, అక్కడ కేజీస్ తీసుకోండి. కేజీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే, ఇక్కడ ఏమేమి వచ్చినాయి, పర్చేజ్ గ్రూప్ కదా, పైన కేజీ ఉందా. పర్చేజ్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాము, పర్చేజ్ గ్రూప్ లో మనం రా మెటీరియల్ గ్రూప్ ఒకటి ఉంది చూసారా, మెటీరియల్ గ్రూప్ రైట్ సైడ్ వచ్చేసిందా. ఓకే, ఇంకోటి కూడా వస్తుంది ఇక్కడ. పర్చేజ్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాము, పర్చేజింగ్ గ్రూప్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో 7th కాన్ఫిగరేషన్ లో చేసాం. చూడండి, పర్చేజింగ్ గ్రూప్ ఐపీజీనా 7 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో 7th పాయింట్. 9 పీజీ ఇవ్వండి. ఇది పర్చేజింగ్ గ్రూప్. ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, పర్చేజింగ్ గ్రూప్ కేజీ కింద ఉంది నాగరాజ్, లెఫ్ట్ సైడ్ కేజీ కింద 9 పీజీ, అదేనా. ఇది ఇవ్వాలి. మెటీరియల్ ఇచ్చేసాం, ఇవన్నీ ఇచ్చేసాం. ఓకే, పైన అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎంటర్ చేయండి. ఎంటర్. వెయిట్ ఏమొచ్చినాయి, ఇవన్నీ క్లియర్ ఉంది. ఎంటర్ చేస్తారా మీరు, గ్రాస్ వెయిట్ అవి రాలేదా,
వెయిట్ కొంచెం పైకి వెళ్ళండి. మీరు కిందకి మూవ్ చేస్తే నాకు ఎలా తెలుస్తుంది? అలా ఉంచండి. అక్కడ గ్రాస్ వెయిట్ ఎక్కడుంది? లేదా పని చేయండి. ఒకసారి మళ్ళీ పైన ప్లాంట్ డేటా స్టోరేజ్ 2 ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ గ్రాస్ వెయిట్ 100 ఉంది. ఓకే, కేజీ ఉంది. తర్వాత ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేద్దాం. కింద ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. కింద చూడండి ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేస్తాం మనం? AM 100. వెరీ గుడ్, అది ఇవ్వాలి. AM 100 ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ 1కి వెళ్ళండి. అకౌంటింగ్ 1 ఉండొచ్చు రైట్ సైడ్ పైన. అదే లైన్లో వెయిట్ అది కాదు, ఇంకా కింద అదే లైన్లో రైట్ సైడ్ కొంచెం వెళ్ళండి నాగరాజ్. ఇప్పుడు ఎంటర్ చేయి. అకౌంటింగ్ 1. అకౌంటింగ్ 1లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కేజీ 9 అన్నీ ఉన్నాయి కదా. వాలిడేషన్ క్లాసెస్ ఏం తీసుకున్నాం మనం? వాలిడేషన్ క్లాసెస్ 3000 గుర్తుందా? మెటీరియల్ రా మెటీరియల్ స్టాండర్డ్ 3000 తీసుకున్నాం. నెక్స్ట్ మూవింగ్ ప్రైస్ అన్నాడు. మూవింగ్ ప్రైస్ 500 రూపీస్ ఇచ్చేయండి. అంటే ఒక కేజీ ఎంత అనేది మూవింగ్ ప్రైస్. కేజీ 9. ఓకే, ఇవన్నీ వచ్చేసినాయి కదా. 5000. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్. ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి. సేవ్. యా, రా మెటీరియల్ క్రియేటెడ్ నారాజ్. నోట్ చేసుకోవాలి. రా మెటీరియల్ ఏమేంటి? AM SRM. AM రా మెటీరియల్ క్రియేట్ చేసాం. ఓకే, రా మెటీరియల్ ఇలా క్రియేట్ చేయాలి. S4 హనాలో రా మెటీరియల్ అనేది ఇలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ 1 మోర్ క్రియేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. వెళ్ళండి, ఇంకొక నేమ్ ఇవ్వండి. వెళ్ళండి. MM01లో నేమ్ ఏమి ఇద్దాము? AM SRM01. తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉందా? ప్లాంట్ ఇంజనీరింగ్ ఉందా? ప్లాంట్ ఉందా? ఏముంది ఇక్కడ? ప్లాంట్ లేదు. మెకానికల్ ఇండస్ట్రీ అని ఉంది. ఇంకొకసారి డ్రాప్ డౌన్ చేయండి. వెయిట్ నేను చూస్తాను. ప్లాంట్ అని ఏమైనా ఉందా? ఇందుకు ముందు ఏం తీసుకున్నారు? ఇచ్చేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంది. ఇక్కడ ఉంటాయి నారాజు, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే కనిపించట్లేదు మనకి. మీరు పని చేయండి, పీ పైన ప్రెస్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసి పీలోకి వెళ్ళండి. నారా డ్రాప్ డౌన్ చేసి చూడండి ఉంటుంది.
ప్లాంట్ ఇంజనీరింగ్ అదే తీసుకోండి, అదే కరెక్ట్ తీసుకోండి. మీరు డ్రాప్ డౌన్ చేయాలి, అయితే కనిపించదు. ఆ తర్వాత మెటీరియల్ టైప్ ఏంటి? ROH కరెక్ట్, ఇది స్టాండర్డ్. ఓకేనా? పైన మెటీరియల్ నేమ్ మాత్రం ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. AM SRM 01 తీసుకున్నాం, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమేమి తీసుకోవాలి? జనరల్ డేటా 1 సెలెక్ట్ చేసుకోండి, 2 అవసరం లేదు. పర్చేజింగ్ సెలెక్ట్ చేసుకోండి, పర్చేజింగ్ సెలెక్ట్ చేసుకోండి, పర్చేజింగ్. నెక్స్ట్ జనరల్ డేటా 1, జనరల్ డేటా 2, నెక్స్ట్ అకౌంటింగ్ 1, అకౌంటింగ్ 2. ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ చేయండి. ప్లాంట్ ఏంటి? మీ ప్లాంట్ అదేనా? DR02 కాదు, మీ ప్లాంట్ ఏంటి అది ఇవ్వండి. AMPT. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ ఏంటి? రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ SL, ఇదే స్టోరేజ్ లొకేషన్ ఇచ్చారు. ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. రా మెటీరియల్, స్టీల్ రా మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ బేసిక్ డేటా దగ్గర కేజీ తీసుకోండి. కేజీస్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఎన్ని కేజీస్ లెక్క కవర్ చేస్తారు. రా మెటీరియల్ గ్రూప్ ఏమి ఇచ్చాము ఇక్కడ? రా మెటీరియల్ AM RMG కదా. రా మెటీరియల్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం ఇంతకుముందు. తర్వాత డివిజన్ డ్రాప్ డౌన్ చేయండి. IS ఉందా? మన డివిజన్ ఏంటి? 9S. నెక్స్ట్ కింద ఐటమ్ తీసుకోండి, పైన ఐటమ్, జనరల్ ఐటమ్ గ్రూప్, రైట్ సైడ్ జనరల్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ NORM, స్టాండర్డ్ NORM. నెక్స్ట్ కింద వెయిట్ 100. నెట్ వెయిట్ కేజీ తీసుకోవాలి. ఓకేనా? రా మెటీరియల్ ఏమి ఇచ్చారు? అంతేలే. నెక్స్ట్ ఇచ్చేసాం కదా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారు. ఇక్కడ ఏం వచ్చినాయి? అంతే, ఇవన్నీ అంతే, ఇంకేం పనులు అవసరం లేదు. అదొకటి ఇవ్వండి. పర్చేజింగ్ గ్రూప్ ఒకటే ఇవ్వాలి. ఓకే, పర్చేజింగ్ గ్రూప్. నెక్స్ట్ పర్చేజింగ్ గ్రూప్ ఇచ్చారు కదా, ఇక్కడ రా మెటీరియల్ కూడా ఉంది. రా మెటీరియల్ గ్రూప్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ RM AM RMG ఉంది. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏముంది? పర్చేజ్ లో 1లో కేజీ తీసుకున్నాం కదా, లాస్ట్ లో ఇవన్నీ ఓకే. ఇక్కడ ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్ చేయండి. ఇక్కడ 100 ఇవన్నీ ఓకే. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. హలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? అకౌంటింగ్ వల్ల ఇక్కడ వాలిడేషన్ క్లాసెస్ 3000 కదా, 3000. మూవింగ్ యావరేజ్ ప్రైస్ 600 ఇవ్వండి. కేజెస్ ప్రైస్ 600. వి అనేది స్టాండర్డ్, యాక్చువల్గా 600. ఇవన్నీ ఓకే, ఇంకేమీ మార్చొద్దు. 300 అనేది స్టాండర్డ్. రా మెటీరియల్ స్టాండర్డ్ 3000. ఐఎమ్ సారీ, OMKS లో చేసాం కదా, అదొకటి. తర్వాత 600 ఇచ్చేస్తాం. ఇవన్నీ ఓకే, ఇంకేమీ మార్చొద్దు. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఏమొచ్చింది? ఎంటర్ చేయండి.
ఎస్ అనండి, సేవ్ అవుతుంది. రా మెటీరియల్ నోట్ చేసుకోండి. హలో హలో క్లియర్ కదా? ఈ మెటీరియల్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ open and close posting period. Open and close posting period in P2P cycle. MMPV. ఇంకోటి వెళ్ళండి, MMPVకి వెళ్ళండి. ఈ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్. ఏం రాలేదా? ఓకే, మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? 12th పీరియడ్ ఇవ్వండి. పీరియడ్ 12th ఇవ్వండి, 2024. One minute. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం 11th మంత్ అనేది ఇస్తే 12th ఇస్తే ఆటోమేటిక్గా 11th పీరియడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా చేయాలి ఇక్కడ? యాక్చువల్గా ఇక్కడ చూడండి, 11 ఉందనుకోండి, 11 ఇస్తే ఆటోమేటిక్గా 12 అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం 12th పీరియడ్ లో ఉన్నాం కదా, 13 ఇవ్వాలా? 13 ఇవ్వండి. నారాజు గుర్తుపెట్టి, ఇక్కడ ఎర్రర్ రావచ్చు మేబీ పీరియడ్కి సంబంధించింది. మనం ఇక్కడ యాక్చువల్గా 11 ఇచ్చామనుకోండి, 11 ఇస్తే ఏమవుతుంది? 11 క్లోజ్ అయ్యి 12 మంత్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం 12th లో ఉన్నాం. ఓకేనా? సో 12 లో ఉన్నాం. 1 ఇవ్వాలా? 1 ఇస్తే ఎట్లా? 11 కదా, 12 13 ఇవ్వండి. 13 ఇస్తే ఇది 11 12 అనేది ఓపెన్ అవుతుంది. అది వెయిట్ 1 minute. లెవెన్ ఏమని చెప్తాను. 11 ఇస్తే 12th మంత్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఏ మంత్ లో ఉన్నాం? 12th లో ఉన్నాం కదా. ఓకే, కరెక్ట్. 11 ఏమని చెప్తాను. 11 ఇస్తే ఏమవుతుంది? 12th మంత్ 11th అనేది క్లోజ్ అవుతుంది, 12th పీరియడ్ అనేది ఓపెన్ అవుతుంది. I can close 11th month here. So 12th month will be opened automatically. ఓకేనా? అది ఇక్కడ చేయాల్సింది. ఎంటర్ చేయి నాగరాజ్. ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఎగ్జిక్యూట్ చేయకూడదు యాక్చువల్గా. ఎంటర్ చేసి సేవ్ చేయి. ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. సేవ్ చేయి. నేమ్ ఏం అవసరం లేదు. ఎందుకు వేరేంటికి ఎందుకు అడుగుతుంది ఇది? బ్యాక్ వెళ్ళి నాగరాజ్ ఒకసారి. ఇట్లా రాకూడదు యాక్చువల్గా. ఎంఎంఆర్వి కరెక్ట్. మళ్ళీ వెళ్ళి ఎంఎంఆర్వి ఫస్ట్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి /n ఎంఎంఆర్వి.
కంపెనీ కూడా ఇచ్చాం కదా, ఎంటర్ చేయి. ఇట్లా రావాలి యాక్చువల్గా అయితే కరెక్ట్. ఎంఎంఆర్వి ఇవ్వాలి. మనం ఏమి ఇచ్చాము, ఎంఎంపివి ఇచ్చామా? ఓకే, ఎంఎంఆర్వి ఇచ్చాము. ఇక్కడ ఏముంది మహారాజ్, వెళ్ళండి ఎంఎంఆర్విలోకి వెళ్ళండి. కరెంట్ పీరియడ్ అనే చూపిస్తుంది. కరెంట్ పీరియడ్ 12లో ఉన్నామా? ప్రీవియస్ పీరియడ్ 11, లాస్ట్ పీరియడ్ 12. ఓకే, ఎంఎంపివికి వెళ్ళు. ఎంఎంపివి కంపెనీ కోడ్ ఇవ్వు. పీరియడ్ 11 ఇవ్వు కింద. 2024. ఇంకేమి మార్చొద్దు, అలా ఉంచేయండి నారాజు, ఏం వద్దులే, అలా ఉంచేయండి, ఇవేమి మార్చొద్దు, జస్ట్ అలా ఉంచేయండి. చూద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ రావచ్చు మనకి, గుర్తుపెట్టుకోండి నారాజు. క్లియరా? క్లియరా నారాజ్? అర్థమైనంత వరకు అర్థమైందా లేదా? ఓకే సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. దాన్ని సేవ్ గా ఏం చేయదా సార్? అది సేవ్ గా ఏం చేయలేదు సార్, అట్నే ఎంట్రీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం చెక్ చేసుకోవడం అంతే. అది సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. రికార్డింగ్ ఆఫ్ చేయాలా సార్? ఆఫ్ చేయండి ఒక 10 minutes.